అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మన గురువు అయినటువంటి శ్రీ సత్యసాయిబాబా వారు, తర్వాత పత్రిజీ గారికి వేల వేల నమస్కారాలతో నేను నా మనసులో మాట ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు. మా తల్లిదండ్రులు శ్రీమతి రత్నమాణిక్యం గారు, వీరన్న గారు. మా గ్రామం అత్తిలి. ప్రస్తుతం మేము ఉండేది సికింద్రాబాద్లో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా పెరిగినటువంటి కుటుంబ వాతావరణంలో ఉన్నాం మేము. నా 3వ ఏటనే భ్రవరాంబిక అష్టకం నేర్పించారు మా అమ్మగారు. ఇలా చక్కని ఆధ్యాత్మిక మార్గంలోనూ, సేవల్లోనూ, భజనలోనూ ఉంటున్నా కూడా ఎక్కడో చిన్న వెలితి నాలో ఉంటూ ఉండేది. పిరికితనం ఉండేది. ఏది ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. ఒకసారి మా చెల్లెలు శ్రీదేవి గుడివాడ రమ్మనంటే గుడివాడ ఊరికి వెళ్ళాము. అక్కడ ఈ ధ్యానాన్ని రాజకుమారి మేడం పరిచయం చేశారు. ఆవిడ, ధ్యానం చేస్తున్నావా అమ్మ అంటే, దీని గురించి తెలుసు కానీ నేను ఇంకా చెయ్యడం మొదలు పెట్టలేదు అన్నాను. ఏ కడుపుకి అన్నం తింటలేదా అని తిట్టారు ఆవిడ. అయ్యో బాబోయ్, ధ్యానం చేస్తే ఇలా కూడా తిడతారా? నేను సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నాను. అక్కడ ప్రేమ, శాంతి ఇవే మాటలు నేర్పారు. ఇదేమిటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నా. మెల్లమెల్లగా ఆ ధ్యానం చెయ్యగా నాకు ఎన్నో 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 అనుభవాలు, ఆనందాలు చాలా బాగా ఈరోజు కూడా నేను పరమ శాంతి తత్వంతో జీవిస్తున్నాను. మొట్టమొదటిసారి బుద్ధ పౌర్ణమికి అక్కడికి వెళదామని అరుణా మేడం చెప్పారు. అరుణా మేడం, బ్రహ్మయ్య గారు, దేవా గారు, సమ్మయ్య గారు వీళ్ళంతా మా ధ్యానమిత్రుడు. వీరి ద్వారా నేను ఎన్నో ఎన్నో నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒకసారి అలాగే బుద్ధ పౌర్ణమికి వెళదామని అందరూ నిశ్చయించుకుని వెళ్ళాం. అప్పటికి మోకాల ఆపరేషన్ చేయించుకోవడానికి ఒకరోజు ముహూర్తం పెట్టుకోవాలి అని డాక్టర్లు చెప్పారు. విపరీతమైన నొప్పి. వంశీ గారు 10 గంటలకు ట్రెక్కింగు అని చెప్పారు. ట్రెక్కింగ్ నేను చేయగలనా అని చెప్పి మా చెల్లెలతో అన్నా. నువ్వు ఎంతసేపు నడిస్తే అంతసేపు నడువక్క అంది. కానీ ఆశ్చర్యం, పైదాకా వాళ్ళందరితోటి సమంగా నడిచి నన్ను నేను ఏమిటో నిరూపించుకున్నాను. అప్పటి నుంచి ఇంకా ఆనందం బాగా పెరిగింది. ఎన్నో ఎన్నో అనుభవాలు, బస్సులోనూ ట్రైన్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఈ ధ్యానాన్ని అందరికీ పంచుతున్నాను ఆనందంగాను. ఆ పంచినప్పుడు మనం కూడా పెంచబడతామని సార్ చెప్పారు కదా. అలాగే నేను 5 సంవత్సరాలు స్త్రీల సమస్యతోటి ఎంతో బాధపడేదాన్ని. నాకు ఈ బాధను ఎలాగైనా తొలగించు భగవంతుడా అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి బాగా నిశ్చయించుకున్నాను, ఇంతమందికి హాస్టల్ ఆపరేషన్ జరిగినప్పుడు, నేను ఇంత ధ్యానం చేస్తున్నప్పుడు నాకెందుకు జరగకూడదు? నేను 1 సిట్టింగ్లో 9 hours కూర్చునేదాన్నండి. మా మాస్టరు ఈ ధ్యానాన్ని బాగా ఇంకా ఎక్కువ చెప్పినవారు మహేష్ మాస్టరు. ఆయన ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని ఈ పిఎంసి ద్వారా తెలుపుకుంటున్నాను. అప్పుడు నాకు తెలియకుండా కళ్ళు మూతలు పడ్డాయి. 2 చేతులు కడుపులో కనపడుతున్నాయి. ఆ 2 చేతులు కూడా ఒక బ్రౌన్ కలర్, ఒక సంచి లాంటి దాన్ని, ఒక మన దారం, దొడ్డు దారం అంటారు, ఆ దారం లాంటిది చక్కగా కలిపి కట్టేస్తున్నాయి ఆ 2 చేతులు. నేను ఆ 2 చేతులు నేను స్పష్టంగా చూశాను. కలిపి ఆ గర్భసంచి చాలా పెద్దగా ఉన్న దాన్ని చిన్నది కింద చేసి మడత పెట్టారు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూశాను. కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి. ఆశ్చర్యం. తర్వాత దాని నమూనాలు నాకు అసలు కనపడలేదు. ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. దానితోటి ఊరు ఊరా, గ్రామ గ్రామాల
ప్రచారం మొదలుపెట్టాను. ఎన్నో స్కూళ్ళకు వెళ్ళాను, ప్రచారం చేశాను. నా వంతు నేను చేస్తూనే ఉన్నాను. ఎంతో ఆనందంగా ఉంది. అంతకుముందు గుళ్ళకి బాగా తిరిగేదాన్ని, అన్ని రకాల మంత్రాలు తెలుసుకున్నాను, కానీ వాటి అర్థాలు తెలియలేదు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత వాటి అర్థాలు తెలిసి మరింత ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను తత్వమసి అంటాం, కానీ దాని గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ప్రతి ఒక్క మంత్రానికి కూడా ఆ మంత్ర అర్థాన్ని ఇప్పుడే తెలుసుకొని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవడానికి వచ్చాము. ఈ నేర్చుకునే ఉద్దేశం మనకి ఇంతకుముందు నేర్చుకోవాలని కానీ, ఆనందంగా జీవించాలని కానీ ఏ మంత్రంలోనూ ఏ శాస్త్రంలోనూ ఎందుకు రాయలేదు అని ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చేవి నాకు. అలాగే నేను నా ధ్యాన శక్తితోటి యుక్తేశ్వరగిరి గారిని, అత్రి మహర్షిని కూడా చూశాను. ఆరోగ్యపరంగా ఎంతో ఆనందంగా ఉన్నాను. రీసెంట్గా ఒక ఆంబోతు నన్ను పొడిచింది. దానితో నేను రోడ్డు మీద పడిపోయాను. 4 ఎముకలు చిట్లిపోయినాయి. పిల్లలు అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 6 వారాలు బెడ్ రెస్ట్ అని చెప్పారు. నేను తదేకంగా ధ్యానం చేస్తూ నా ధ్యాన శక్తితో 3 వారాల్లో వంట అన్నీ చేయడం మళ్ళీ మొదలుపెట్టాను. ఇది నిజంగా అందరికీ చెప్తే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని పంచడానికి నేను నా తుది శ్వాస ఉండేదాకా నేను అందరికీ కూడా ఈ ధ్యాన ప్రచారం చేస్తాను, ఆనందంగా జీవిస్తాను అని అనుకుంటున్నాను. తరువాత 2009లో గుడివాడలో నా ధ్యానయాత్ర మొదలైనప్పుడు ఇలాగే చేస్తూ ఉన్నాను, ప్రచారం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. 2012లో మా వారు రిటైర్ అయిపోతున్నారు రైల్వే శాఖలో. నీకేం కావాలి, నేను రిటైర్ అవుతున్నాను, కొంత మనీ వస్తుంది, నీకేం కావాలి అన్నప్పుడు నాకు ఏమీ వద్దండి, ఒక పిరమిడ్ కట్టి పెట్టండి అని అన్నాను. అదే శ్రీ సత్యసాయి పిరమిడ్ సెంటర్ కింద రూపాంతరం చెందుకుంది 2013లో. ఈ రకంగా నేను ధ్యాన జీవితాన్ని అనుభవిస్తూ ప్రతి ఒక్కటి ఆనందంగా స్వీకరిస్తున్నాను, ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. తరువాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు నాకు, నాది, నేనే అనుకుంటూ విరవీగిన ఈ దేహానికి అందరూ మన వాళ్ళే అన్న ఒక ముఖ్యమైన చక్కని అవగాహన కలిగింది. అప్పటి నుంచి కూడా నేను మరింత చాలా ఆనందంగా గడుపుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రశంస చేస్తున్నాను. అంతకుముందు నాకు ప్రశంస అంటే నన్ను చేయడమే అనుకునేదాన్ని, ఎవరిని చేసేదాన్ని కాదు. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయంటే ఒక శిశువుకి మావి కప్పిన రీతిగా మనలో అజ్ఞాన అంధకారాలు అవన్నీ కూడా కప్పబడి ఉన్నాయి ఇప్పటిదాకా. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యానం ద్వారా విశ్వశక్తి మనలో ఎలాగ అవగాహన అవుతుందో ఆ విశ్వశక్తి ద్వారా ఈ ఆత్మకి వచ్చినటువంటి మకిలి, మురికి, సత్వరజోగ స్తమో గుణాలు మొత్తం అన్నీ కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి పువ్వులోనూ, చీమలోనూ, అందరిలోనూ కూడా దైవత్వాన్ని చూస్తూ నువ్వే దేవుడివి అన్న పత్రిగారి మాటకు అర్థం నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ధ్యానంలో రాకముందు 40 సంవత్సరాలు నేను జీవించాను, బాగానే జీవించాను అని నేను అనుకుంటున్నాను. కానీ అసలు జీవన అనేది ఇప్పుడే దొరికింది. నేను ఈ జీవితాంతం కూడా పత్రిసారికి, మేడంకి, ఈ ఉండేటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ వాతావరణానికి కానీ, ఈ పిరమిడ్లు కానీ అన్నిటికీ కూడా నేను శతదా సహస్రదా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాలో ఇంత చైతన్యం నింపినటువంటి ఆ మహానుభావుడిని ప్రతిరోజు, ప్రతి పూట తలుచుకుంటూనే ఉంటాను. ఈ పిఎస్ఎస్ దానికి నేను సహస్రదా నేను రుణపడి ఉంటాను అని అనుకుంటున్నాను. నా రుణాన్ని ఎలా తీర్చుకోవాలని అంటే నేను ఒకటే నిశ్చయించుకున్నాను, ప్రతిరోజు ఒక్కరికైనా ధ్యానం నేర్పాలి. ఈ ధ్యానం ద్వారా మొత్తం ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది అని అంటే ఇది బహిర్గతమే కానీ అంతర్గతంగా ఎప్పుడు ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చే ఉంటుంది. అది ఏదో ఈరోజు మనందరికీ కనపడమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఆయన మహానుభావుడు, విశ్వతేజమైనటువంటి ఆ పరమాత్ముడికి ఏమిచ్చినా కూడా మనం
ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.